మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు భారతరత్న బెస్ట్ పార్లమెంటేరియన్ భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఈ జన్మదినాన్ని బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు గౌరవనీయులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జన్మదినాన్ని జరుపుకొని ఆయన జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, సర్వస్వం త్యాగం చేసి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా తీసుకొచ్చిన మహానుభావుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1980లో ఏకతా యాత్ర పేరుతో భారతదేశం అంతా తిరుగుతూ, భారతదేశంలో ప్రతి పల్లిని, ప్రతి గల్లీని తిరుగుతూ బుచ్చిరెడ్డిపాలెంకి రావడం జరిగింది. అప్పుడు దివంగత నేత మా గురువు గారు రామిశెట్టి భాస్కర్ రావు గారు ఇక్కడ జిల్లా బాధ్యత నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు ఆయన బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చిన సందర్భంలో మధ్యాహ్నం 3 గంటలప్పుడు గజవాడ గోపాల్ రెడ్డి పార్కులో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన వ్యక్తిగత వాలంటీర్గా పనిచేయడం, ఆయనతోటే నేను ఒక గంట సేపు కలిసి తిరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు ఆ రోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, సంఘ పరివార శక్తులు అందరూ కలిసి కూడా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వాజ్పేయి గారి ఏకతా యాత్రని దిగ్విజయం చేసిన సందర్భం. తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అంతా కలయికి భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వాజ్పేయి గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. రోడ్లు అనుసంధానం పేరుతో అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రోడ్లు అనుసంధానం చేసి హైవేలను ఏర్పాటు చేసి జరిగింది. అదేవిధంగా ప్రతి రైతు, ప్రతి పల్లె, ప్రతి గ్రామం బాగుండాలని చెప్పి గ్రామ సడక్ యోజన పథకం కింద భారతదేశం అంతా